ఏం లేదు సార్, ఒక బావి సమస్య. నేను చూసుకుంటా సార్. ఓకే. అవునవును, వాడిని చూసి నేను సార్ వచ్చారు. సార్ సార్ అవును, ఏంటా బావి ఇష్యూ? సార్, పై జాతి వీధిలో ఉండే బాయిలో తక్కువ జాతి కుర్రాళ్ళు నీళ్లు తీశారండి. ఏ ఆ బావి నీళ్ళు వాళ్ళు తాకూడదా? తాకూడదండి, మైలు. మైలా అంటే? మైల్ అంటే సార్ అది మైల్ అంటే మైలే కదా సార్. అదేనండి, మైలా అంటే ఏంటి? అయ్యా, ఆ కుర్రాళ్ళు నీళ్లు తాగారు కదా, అదే సార్ మైలా. అరే ఉండండి సార్. సార్, దేవుడికి పాపం చేసినట్టే. అవును సార్. ఆ బావి నీళ్లు మీరు తాగొచ్చా? నేను తాగొచ్చు సార్, నేను బీసీ కమ్యూనిటీ. మీరు? నేను తాకూడదు సార్. అయితే మీరు ఆ కుర్రాళ్ళు ఒకటన్నమాట. లేదు సార్, మా వాళ్ళల్లోనే మేం పైన, వాళ్ళు మాకన్నా కింద సార్. ఇలా వాళ్ళ మధ్య చాలా భేదాలున్నాయి సార్. మీరు? ఎంబీసీ సార్. ఎంబీసీనా? నువ్వెప్పుడు ఎంబీసీ అయ్యావు? ఆల్రెడీ మీ వాళ్ళు రిజర్వేషన్ కావాలని ఎంబీసీలో అవడానికి ఒప్పుకోలేదుగా. అందుకు సగం మంది ఒప్పుకున్నారు కదా, కావాలంటే సర్టిఫికేట్ చూపిస్తాను. మీరు ఎంబీసీయా? అవునయ్యా. నేను ఎస్సీ సార్. మరి శంకర్? శంకర్ గారు కూడా ఎస్సీయే సార్. అయితే మీరు శంకరు సేమ్? కాదు సార్, మేము ఆయనకంటే తక్కువ సార్, ఆయన మాకంటే ఎక్కువ సార్. ఆయనే మనందరికీ టాపు. వాసన్, మీరొకరు, అయ్యగారు ఇన్స్పెక్టర్ పైన, వారు పంతులు గారు. ఓరి పిచ్చోడా, తల్లి జాతి పిల్లాడికి వస్తుందా? నువ్వు ఒకటవే. అలా చూస్తే మన అయ్యగారు మన మతమే కాదు, ఆయన క్రిస్టియను. ఏమండే, ఇండియాలో క్రిస్టియన్ ఎవరండి? మన వాళ్ళు ఎవరో క్రిస్టియన్గా మారతారు అంతే, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. నేననలేదు సార్, స్టేషన్లో మాట్లాడుతూ ఉంటారు. వాట్ ద ఫక్ ఇస్ హ్యాపెనింగ్ హియర్ మ్యాన్? ఎస్ సార్, ఓకే సార్. సార్ సారీ సార్, పిలుచుకొస్తాను. సార్ సార్, నాగరాజ్ సార్, ఎక్కడికి వెళ్తున్నారు అంత ఆవేశంగా? సార్ వేగంగా వెళ్ళి పని చేసుకోమన్నారు కదా. ఎప్పుడు సార్? అదే వాటర్ ఫాక్. అరే, దానికి అర్థం అది కాదు సార్. రండి, నన్ను ఇరికించేటట్టున్నారు సార్ మీరు. మొత్తం ముగ్గురైతే ఇద్దరిని మాత్రం ఎందుకు చంపాలి? ఇది లక్ష్మీ కాదు సార్. అలాగే విజయ్, రేపు నా ఆఫీస్కి వచ్చేయండి, ఒక మీటింగ్ ఉంది. ఓకే సార్. నాగరాజు సార్. రేపు ఉదయం ఎస్పీ రమ్మంటున్నారు, మీరు సర్చ్ని కంటిన్యూ చేయండి. ఓకే సార్, ఓకే సార్. పోలీసుల్ని, ప్రభుత్వాన్ని వ్యతిరేకించి మనం ఏం చేయగలం? పోలీస్ని, గవర్నమెంట్ని ఎదిరించి నేనేం చేయమనలేదు, నీ వ్యతిరేకతను చూపించమంటున్నాను. అలాగే సామి, ఇక నువ్వు చెప్పేంత వరకు మేం పనిముట్టు చేత్తో ముట్టుకో. కుమారు, నేను మా ఆవిడ డ్రైనేజ్ గొయ్యిలో కాలు పెట్టాం. సరే కుమార్, ఇక నుండి నువ్వు చెప్పేంత వరకు ఊర్లో చెత్త పనులకు వెళ్ళాం. మా స్కూల్లో మా సార్కి టిఫిన్ బాక్స్ మాత్రం నేనే కడుగుతాను. మా నాన్న చెప్పే వరకు నేను ఇంకేం చేయను. వాళ్ళ చెత్తని వాళ్లే శుభ్రం చేసుకోవాలి. అప్పుడే వాళ్ళకి మనిషికి కుప్పకి మధ్య వ్యత్యాసం తెలుస్తుంది. నాగరాజు సార్. సార్, శాంతి ఇచ్చిన స్టేట్మెంట్లో లక్ష్మి చెప్పులు రోజ్ కలర్ అని చెప్పింది సార్. సార్, ఇది కొలనుగానే ఉండేది సార్, పందులు మేయడంతో ఇలాగైంది సార్.
ఆ వైపు ఏదైనా ఊరుందా? లేదు సార్, దీని తర్వాత 10-14 కిలోమీటర్లకు అడవే ఉంది సార్. అడవిలోకి వెళ్ళడానికి వేరే ఏదైనా దారి ఉందా? అటువైపుకి వెళ్ళాలంటే నీళ్ళలో దిగే వెళ్ళాలండి, వేరే దారి లేదు సార్. లక్ష్మి ఇటువైపు వెళ్ళే అవకాశమే లేదండి. మొత్తం దీని చుట్టూ ముళ్ళులేనండి. కాళ్ళు చెప్పులు లేకుండా ఒక్క అడుగు కూడా ముందు పెట్టలేమండి. కుదరదు అంటే తరువుకుంటూ పోలేమా లేక తప్పించుకుపోలేమా? సార్ ఏంటి ఈ చెత్త అంతా? ఎవరికి పనిచేస్తుంటారు? అయ్యా, లోపలికి దిగి పనిచేయడానికి మనుషుల్ని పిలిస్తే ఎవరో రానంటున్నారు సార్. మీరు ఎలా పోలీస్ అయ్యారు? డ్రైనేజీలకి మనిషి దిగి క్లీన్ చేయడం చట్ట ప్రకారం నేరమని చట్టం పెట్టి 7 ఏళ్ళు అవుతోంది. మీకు తెలుసా తెలీదా? వాసన్ సార్. మున్సిపాలిటీ ఆఫీస్కి ఫోన్ చేసి డ్రైనేజ్ క్లీన్ చేయడానికి మిషన్ పంపమనండి. ఓకే సార్. ఓకే, నేను చూసుకుంటా. సార్, ఎస్పీ గారు వచ్చారు సార్. నా కాల్ అటెండ్ చేయడానికి కూడా టైం లేకుండా ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నట్టున్నావు. ఇదంతా సెన్సిటివ్ కేసా నీకు తెలుసా? ఆ విషయం తెలియకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఊళ్ళో వాళ్ళంతా ఎగతాళి చేసేలా చేస్తున్నావు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావా? ఏంతో నీకేంటయ్యా అంత ఈగో? సర్కిల్ ఇన్స్పెక్టర్ని పక్కన పెట్టి ఆ ఎస్ఐ నాగరాజ్తో కలిసి తిరుగుతున్నావు. ఇలాంటి కేసులు డీల్ చేయడానికి నీ ఐపీఎస్ బ్రెయిన్ కంటే ఈయన ఎక్స్పీరియన్స్ చాలా ముఖ్యం. నీ ఈగో పక్కన పెట్టి బుద్ధిగా ఈయన చెప్పినట్టు విని ఈరోజు ఈ కేసు ముగించాలి. అర్థమైందా? డిలే చేయకండి. ఫైల్ క్లోజ్ చేద్దామా సార్? హాయ్. వాయిస్ బాగా డల్గా ఉంది. నువ్వు నిద్రపోతున్నావా? నేను నిద్రపోయి 3 రోజులు అవుతోంది. వాట్ హ్యాపెన్? అదితే, నీ దగ్గర 30 రూపాయలు ఉంటే ఏం చేస్తావు? వాట్ హ్యాపెన్ విజయ్? ఇక్కడ ఒక 30 రూపాయల కోసం 2 ఆడపిల్లల్ని రేప్ చేసి చంపేశారు. ఇంకొక అమ్మాయికి ఏమైందో తెలియడం లేదు. ఇండియాలో ఇటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. ఇదంతా ఇప్పుడు మామూలు అయిపోయింది. ఇదే అదితే, ఇదంతా మామూలు అనుకునే ఆ ఉద్దేశమే ఇక్కడ అన్నిటినీ మామూలుగా మార్చింది. బ్యాక్ ఇన్ యూరోప్, తంజావూరు గుడి దగ్గర నుంచి తాజ్ మహల్ వరకు అన్నిటి గురించి గొప్పగా చెప్పేవాడిని. యాజ్ ఆఫ్ ఇట్ మై డాడ్స్. వాళ్ళు కూడా అంబేద్కర్, అబ్దుల్ కలాం, ఏఆర్ రెహమాన్, సచిన్ అంటూ అందరూ తమ బంధువులాగా గొప్పలు చెప్పుకుంటారు. ఇంటిని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడేవాడిని. ఆర్ంట్ యు ప్రౌడ్ నౌ? ఆఫ్ కోర్స్, యా. అదే బాధగా ఉంది. అనుకుంటు కంటే ఎంతో దారుణంగా ముట్టుకోను, వదిలిపెట్టను, హక్కుల్ని ఇవ్వను అంటూ ఈ ఊళ్ళో ఒక పోరాటం జరుగుతోంది. నేను ఒక పక్క అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటే నా కూడా ఉన్న వాళ్ళందరూ నేను ఏంటి, నా జాతి ఏంటో వెతుకుతున్నారు. ఫారినర్స్కి మాత్రమే అదితే మనం అందరం ఇండియన్స్. కానీ ఇక్కడ మీదేమి జాతి, మాదేమి జాతి అంటున్నారు. అంతకంటే ఇక్కడ నీచమైందే. చట్టం రాసిన అంబేద్కర్నే సగమంది ఇక్కడేదో జాతికి నాయకుడిలాగా భావిస్తున్నారు. ఇదంతా తప్పుగా ఉంది అదితే. దీన్ని మార్చాలి. మార్చడం కుదరదు. ఐపీఎస్ ఆఫీసర్స్ ని అప్పుడప్పుడు ట్రాన్స్ఫర్ చేయకూడదు. అంటే దాన్ని అలాగే వదిలేమంటారేంటి? ఏం మాట్లాడతారు మీరు? వదిలేస్తానని చెప్పాను. మన గుప్పిట్లో పెట్టుకొని చేస్తాననే కదా అంటున్నాను.